ఎన్విరాన్మెంట్ దానికి సంబంధించిన అంశాలు అంటే బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కిగాలి అగ్రిమెంట్ దీని గురించి ఖచ్చితంగా చదువుకుని వెళ్ళాలి. కిగాలి అగ్రిమెంట్ గురించి తెలుసుకునే ముందు మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 గురించి తెలుసుకోవాలి. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించి చేసుకున్నాం. అది 1989లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఏదైతే సబ్స్టెన్స్ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తుంటాయో వాటిని మనం ఫేజ్ అవుట్ చేయటం, వాటి వాడకాన్ని మనం ఆపటం, దాని లక్ష్యం మాంట్రియల్ ప్రోటోకాల్ లక్ష్యం. అది మేజర్గా గ్రీన్ హౌస్ గ్యాస్ కాంపోనెంట్స్ సంబంధించి ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ అని మనం ఆలోచిస్తే మాంట్రియల్ ప్రోటోకాల్ టార్గెట్ చేసింది క్లోరోఫ్లోరోకార్బన్స్ CFCs. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్లో ముఖ్యంగా ఉండే కాంపోనెంట్ క్లోరిన్. ఈ క్లోరిన్ డైరెక్ట్గా ఓజోన్ లేయర్ని టార్గెట్ చేస్తాయి. ఈ క్లోరిన్ ఎలిమెంట్ ఓజోన్ ఎలిమెంట్తో రియాక్ట్ అవటం వల్ల ఓజోన్ లేయర్ ఫాస్ట్గా డిప్లీట్ అవుతుంది. అందుకనే అంటారు క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ అని. ఏసీస్ నుంచి, ఫ్రిజిల్ నుంచి, ఎయిర్ స్ప్రేస్ నుంచి ఎక్కువగా మనకి CFCs ఎమిట్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా మాంట్రియల్ ప్రోటోకాల్ అమెండ్ చేశారు. మీరు వినే ఉంటారు కిగాలి, KIGALI, రువాండా క్యాపిటల్. ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది ఒకటి చేశారు. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంట్ అన్నమాట. ఇప్పటి వరకు మాంట్రియల్ ప్రోటోకాల్ కేవలం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ CFCs గురించి మాత్రమే పోరాడింది. కేవలం CFCs లాంటి వాటి గురించే. అయితే ఈ కిగాలి అమెండ్మెంట్ తర్వాత HFCs, హైడ్రోఫ్లోరోకార్బన్స్ కూడా యాడ్ అయ్యాయి. HFCs ఆల్సో బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. HFC, hydrofluorocarbon, is a very dangerous greenhouse gas. And HFC concentration సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ 10% అట్మాస్ఫియర్లో పెరిగిపోతుందంట. కిగాలి అగ్రిమెంట్స్ ద్వారా ప్రపంచాన్ని మొత్తం 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అండ్ ఈ 3 గ్రూప్స్ కూడా ద టార్గెట్ ఏంటంటే ఫైనల్ టార్గెట్ యూసేజ్ ఆఫ్ HFCs షుడ్ బి రెడ్యూస్డ్ బై 80 to 85% ఇన్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్. వాళ్ళు చేయగలిగితేనే మనం సేఫ్గా ఉండగలం. HFCs మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్లో మన అవుట్కమ్స్లో HFCs 80 to 85% తగ్గిస్తేనే వీ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ సేఫ్లీ అనమాట. సో ఈ 3 గ్రూప్స్గా కంట్రీస్ని డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్ రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్, US, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఎప్పుడో CFCs నుంచి HFCsకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చాలా కాలం నుంచి హైడ్రోఫ్లోరోకార్బన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇమీడియట్గా ఫస్ట్ గ్రూప్ కంట్రీస్ ఇమీడియట్గా టార్గెట్ రీచ్ అవ్వాలి. అంటే 2019, 2020 ఈ టైంలో రీచ్ అయిపోవాలన్నమాట. బేసికల్గా అప్పుడు చెప్పింది ఏంటంటే 2018, 2019లో టార్గెట్ రీచ్ అవ్వాలి. కానీ కిగాలి అగ్రిమెంట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది 2019లో. రెండోది సెకండ్ గ్రూప్ కంట్రీస్. సెకండ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటే ఇక్కడ చైనా, బ్రెజిల్, చాలా ఆఫ్రికన్ దేశాలు, వీటన్నిటికీ ఫ్రీజింగ్ డేట్ 2024. థర్డ్ గ్రూప్ కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, వీటన్నిటికీ ఫ్రీజింగ్ టైం 2028. అంటే ఇవన్నీ కూడా HFCs వాడకాన్ని 80 to 85% వరకు తగ్గించాలి ఫైనల్గా. సో ఒక్కొక్క దానికి ఫ్రీజింగ్ టైం ఇచ్చారు. అయితే చైనా, బ్రెజిల్ వీటికి ఫ్రీజింగ్ టైం 2024, ఇండియాకి ఫ్రీజింగ్ టైం 2028. ఎందుకు ఈ వేరియేషన్? ఎందుకంటే చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు ఇండియా కంటే ఎప్పుడో ముందే క్లోరోఫ్లోరోకార్బన్స్ నుంచి HFCsకి, హైడ్రోఫ్లోరోకార్బన్స్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి HFCsని ఎమిట్ చేయడం మొదలెట్టాయి. కానీ ఇండియా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది కాబట్టి ఇండియా కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు CFCsలో క్లోరిన్ ఓజోన్ డిప్లీట్ చేస్తుంది, కానీ HFCs మాత్రం గ్లోబల్ వార్మింగ్కి పూర్తి స్థాయిలో కారకురాలు అవుతున్నాయి అన్నమాట. HFCsని తగ్గించకపోతే మనకు భయంకరమైన గ్లోబల్ వార్మింగ్ పెరుగుద్ది. ఈ 3 గ్రూప్స్ కంట్రీస్ ఖచ్చితంగా వాటికి ఇచ్చిన ఫ్రీజింగ్ టైం కనుక ఫాలో అవుతే HFCs సంబంధించిన ప్రొడక్షన్ వీటన్ని 80 to 85% తగ్గిపోతే మనం సేఫ్గా ఉంటాం. ఖచ్చితంగా ఇది ఫాలో అవుతే కనుక 0.5 degrees సెంటిగ్రేడ్ మన గ్లోబల్ టెంపరేచర్ లెవెల్స్ తగ్గి మన ప్యారిస్ క్లైమేట్ డీల్లో మనం అనుకున్న ప్రామిస్లు కూడా దగ్గరికి చేరగలుగుతాం. లేకపోతే మాత్రం HFCs ఎక్కువ పెరిగితే మానవాళికి ఉప్పు జరుగుద్ది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక చిన్న వైరస్
ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో, అలానే ఇలాంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా పెరిగిపోతే మన భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది.